ఆ ఊరి ప్రజలందరూ కూడా కలిసి సో ఆ ఊరి దరిద్రాన్ని పోగొట్టడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఆ ఊర్లో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే ఒక యజ్ఞం చేద్దాం, ఒక యాగం చేద్దాం. సో మీరందరూ ఈ కథ వినే ఉంటారు కొంతమంది. సో ఆ యజ్ఞం చేద్దాం, అందరూ కలిసి ప్రతి మనిషి కూడా ఒక చెంబుతో పాలు తెండి, అది ఒక బిందెలో వేసి మనం దాని ద్వారా దేవుడికి పాలాభిషేకం చేద్దాం. దెన్ ఇది యజ్ఞం పూర్తవుతుంది, ఆ దరిద్రం మన ఊరిని వదులుతుంది అని వాళ్ళందరూ భావిస్తారు, నిర్ణయించుకుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో. సో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే, ఓకే అందరూ చెంబుడు పాలు తీసుకొస్తారు, ఆ బిందులో వేస్తారు, మనం నీళ్ళు పట్టుకెళ్దాం. పాలు ఎవడు కొంటాడు ఇప్పుడు? సో నీళ్ళు పట్టుకెళ్దాం, ఎలాగో నీళ్ళు దాంట్లో కలిపితే పాలులాగా కనబడుతుంది, ఆటోమేటిక్గా మనం ఎవరికి తెలియదు, దరిద్రం కూడా పోతుంది, మన ఊరు మనకు దక్కుతుంది అని అనుకుంటారు. అయితే తను వెళ్తాడు, ఆ బిందులో వేస్తాడు, తర్వాత పూజారి వస్తాడు, పాలాభిషేకం చేద్దాం అని తీర చూస్తే అందరూ దాంట్లో వాటరే ఉంటుంది, మొత్తం పాలు ఎక్కడ ఉండవు, దాంట్లో మొత్తం వాటరే ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఆ ఒక్క మనిషి ఎలా అయితే ఆలోచించాడో మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఆలోచించారు అక్కడ. సో నాకెందుకులే, నా ఒక్క ఓటు వల్ల ఏం జరుగుతుంది అని తను భావించి ఆ భావన మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యి వాళ్ళందరూ కూడా నాకెందుకులే అనుకుంటూనే ఓటు వేయడం మానేస్తున్నారు. దీనివల్ల ఆ ఊరి దరిద్రం ఎలా అయితే యజ్ఞం జరగలేదో, ఎలా అయితే ఆ ఊరి దరిద్రం పోలేదో, మనం ఓటు వేసేంత వరకు కూడా, నా ఒక్కడిదే ఓటు వేసేంత వరకు కూడా మన భవిష్యత్తుని మనం సరిదిద్దుకోలేము. మన కరెక్ట్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడం ద్వారా